మతోన్మాదంతో రగిలిపోతున్న నీచులకు ఇదే హెచ్చరిక. మీ మేకపోతు గాంభీర్యం చూసి భయపడే వాళ్ళు ఎవరూ లేరు. మీకు నిజంగా దమ్ముంటే నా మత విధ్వంసాలను రెచ్చగొట్టేందుకు మారణ హోమం సృష్టించిన రాక్షసుల చేతిలో బలైన అమాయకులకు వారి ప్రాణాలకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలిపినట్లుగా ఈ 3 రోజులు సంతాప దినాలుగా దేశం మొత్తం ఒకే తాటి మీదకి వచ్చి సంతాపం ప్రకటించవలసిందిగా తెలిపారు. అందులో భాగంగా ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. మతోన్మాదంతో రగిలిపోతున్న నీచులకు ఇదే హెచ్చరిక. మీ మేకపోతు గాంభీర్యం చూసి భయపడే వాళ్ళు ఎవరూ లేరు. మీకు నిజంగా దమ్ముంటే నా భారత సైనికులను ఎదుర్కొని చూపించమని చెప్పి తెలుపుతున్నాను. అమాయకుల ప్రాణాలను బలిగొల్లి మీరు సాధించబోయేది ఏమీ లేదు. ఈరోజు నిన్నటి జరిగిన ఉగ్రవాదంలో మా సోదరుడు హుస్సేన్ ఆ ఉగ్రవాదాన్ని ఆపేందుకు వాళ్ళతో తలపడి ప్రాణాలు కోల్పోయాడు. భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి ఉన్నారనే దానికి ఇది ప్రతీక. దేశంలో ఉన్న అన్ని కులాల వారు కూడా సంఘీభావం ప్రకటించాలి, మన ఐక్యతను చాటాలి, స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి. వారి వలలో పడకూడదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఇప్పటికే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన సైనిక దళాలు మేల్కొన్నాయి. వీరు మారువేషంలో వచ్చి మన మీద ఊకదంపుడు చేయాల్సిందే కానీ భారతదేశాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం పాకిస్తాన్కి లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు దేశంలోని ప్రతి పౌరుడు కూడా మన సమైక్యతను చాటి చెప్తూ దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి, ఎటువంటి విధ్వంసాల జోలికి పోకూడదని మరొకసారి మనవి చేసుకుంటూ ఈ 3 రోజులు సంతాప దినాల్ని దేశవ్యాప్తంగా పౌరులందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై.